నమస్కారం అండి. తమ్ముళ్ళు చూశారు కదా, కళ్యాణ్ పడాల మోసం చేశాడా? ఇందులో నిజం ఎంత? ఇప్పుడు దీని గురించి డెప్త్ గా డిస్కస్ చేసి అక్కడ ఏం జరిగింది, అక్కడ ఎలా జరిగింది, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, ఇవన్నీ అనవసరం. ఈ టాపిక్స్ అన్ని అనవసరం. ఇప్పుడు జరుగుతున్న రచ్చ ఏదైతే ఉందో ఆ రచ్చకి ఒక్కటే అడుగుతాను మిమ్మల్ని, అది నమ్మే వాళ్ళని అడుగుతున్నాను అనమాట. పర్ఫెక్ట్ గా కళ్యాణ్ పడాల మోసం చేశాడు, కళ్యాణ్ పడాల డబ్బులు దొబ్బేశాడు, కళ్యాణ్ పడాల డబ్బులు స్కామ్ చేశాడని పర్ఫెక్ట్ రీజన్ ఉందా? పర్ఫెక్ట్ సాక్ష్యం ఉందా? ఒక పర్ఫెక్ట్ సాక్ష్యం చూపించండి. మీరు నమ్ముతున్నారు బానే ఉంది, వీడియోలు చేస్తున్నారు బానే ఉంది, సర్క్యులేట్ చేస్తున్నారు బానే ఉంది, సాక్ష్యం చూపించారా? కళ్యాణ్ పడాల ఇలా చేశాడంట, కళ్యాణ్ పడాల అలా చేశాడంట, వాళ్ళ డబ్బులు దొబ్బేశారంట. ఏంది సాక్ష్యం? ఎక్కడా? మాట్లాడితే సాక్ష్యాలు అయిపోవి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉండాలి, లేకపోతే కళ్యాణ్ పడాల ఇలా స్కామ్ చేశాడని చెప్పేసి ఒక పర్ఫెక్ట్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. పర్ఫెక్ట్ ఎవిడెన్స్ లేకుండా ఏది పడితే అది యూట్యూబ్ వాళ్ళు వ్యూస్ కోసమో లైక్స్ కోసమో ఏది పడితే అది మాట్లాడతారా? ఇప్పటికే నెగిటివిటీ ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ ఇదొక గోల. మీరు మీ వ్యూస్ కోసం ఆలోచిస్తున్నారు, వాళ్ళు వాళ్ళ స్వార్థం, వాళ్ళ కళ్యాణ్ మీద కోపంతో వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది ఎవరికి వాడు స్వార్థం చూసుకుంటున్నాడు. మరి కళ్యాణ్ కెరీర్ ఏం కావాలి? సాంగ్ రిలీజ్ అయ్యే టైంలో ఇవన్నీ అవసరమా? అయినా సాంగ్ రిలీజ్ అయ్యే టైంలో కాబట్టి ఇవన్నీ చేస్తారని నాకు అనిపిస్తుంది గట్టి ఫీలింగ్. సాంగ్ రిలీజ్ అయ్యే టైం కాబట్టే కళ్యాణ్ని నెగిటివ్ చేయాలి, బ్యాడ్ చేయాలని ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఏది అయినా సరే, మీరు చెప్తున్నాను మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, మీరు ఎవరేం చెప్పినా నమ్మకండి. పర్ఫెక్ట్ ప్రూఫ్స్ ఉంటేనే నమ్మండి. ఇది ఒక వీడియో రికార్డింగ్ లాంటిది, అంటే సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది చూసారా, పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తారు చూసారా, అలాంటి ఒక ఫుటేజ్ ఉంటేనే నమ్మండి. అలాంటి అంత ఫుటేజ్ లాంటి ఒక సాక్ష్యాధారాలు ఉంటేనే నమ్మండి. అంత పర్ఫెక్ట్ సాక్ష్యాధారాలు ఉండాలి. ఊరికి ఆరోపణలు నమ్మేసి దయచేసి కళ్యాణ్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు, కళ్యాణ్ని నెగిటివ్ చేయొద్దు. కొంతమంది తెలియక చేస్తున్నారు, కొంతమంది తెలిసి చేస్తున్నారు. తెలిసి చేసేవాళ్ళు 80% ఉన్నారు, తెలియక చేసేవాళ్ళు 20% ఉన్నారు. అందరూ నెగిటివ్ చేసేవాళ్ళే, ఒకడు అర్థం చేసుకునేవాడు లేడు. అరే కళ్యాణ్ పడాల మెంటాలిటీ ఏంటి, కళ్యాణ్ పడాల వ్యక్తిత్వం ఏంటి నాకు అర్థం కాదు. ఇంతమందికి సాయం చేశాడు, ఇంతమందికి ప్రమోట్ చేశాడు, చాలా మంది పిల్లలకి ప్రమోట్ చేశాడు. వాళ్ళు ఎవరి దగ్గర దోచుకోవడం డబ్బులు ఈ వీళ్ళ దగ్గర దోచుకుంటాడా? కొంచెమన్నా సెన్స్ ఉండాలి మాట్లాడడానికి. వాళ్ళు ఎవరి దగ్గర దోచుకోవడం డబ్బులు వీళ్ళ దగ్గర మాత్రం ఎందుకు దోచుకుంటాడు కళ్యాణ్? అంటే వాళ్ళతో కూడా కోట్లకు సంబంధించిందేగా. ఒకరికి 16 కోట్లు, ఒకరికి 10 కోట్లు, ఒకరికి 9 కోట్లు, ఆ రేంజ్ ఇంజక్షన్సేగా. మరి అవి కూడా కోట్లేగా, మరి ఇక్కడ ఎందుకు దోచుకున్నాడు? కొంచెమన్నా నాకు సెన్స్ ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి కదా మాట్లాడడానికి. ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడేస్తే మీరు నమ్మేస్తే ఎలాగా? మీరు కళ్యాణ్ ఏమర్థం చేసుకున్నట్టు ఇంకా. సో కాబట్టి నేను ఇంత డెప్త్గా మాట్లాడాలని తలుచుకోవట్లేదు. పర్ఫెక్ట్ సాక్ష్యాలు ఉంటే చూపించండి. పర్ఫెక్ట్గా ఇది తప్పు అని ఒక వేలెత్తి చూపించగలిగే అంత పర్ఫెక్ట్ సాక్ష్యం మీ దగ్గర ఉంటే అప్పుడు మాట్లాడండి. ఎవడైనా సరే మాట్లాడండి, నేను నమ్ముతాను. ఓకేనా?